కదంబాకం అంట. స్టేషన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అన్ని ట్రైన్స్లో ఫస్ట్ క్లాస్ కూడా ఉంది. మెట్రో, చెన్నై మెట్రో లైన్, పక్కన లోకల్ ట్రైన్. చెన్నై బీచ్కి వెళ్తుందంట ట్రైన్. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ వ్యూ అయితే ఇది డిఫరెంట్. ప్రీపెయిడ్ ఏసీ ఎగ్జిక్యూటివ్ లాంచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో ఉన్నాము. మన ఆల్ ఇండియా ట్రైన్ సిరీస్లో భాగంగా ఈరోజు అయితే మనం చెన్నై లోకల్ ట్రైన్స్ అయితే ట్రావెల్ అవుదాము. ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాము. మనం చెన్నై ఎగ్మోర్ నుంచి తాంబరం వరకు వెళ్దాము. తాంబరం నుంచి మనకు ఇంకొక ట్రైన్ ఉంది. ఈ గ్యాప్లో మనం లోకల్ ట్రైన్స్ అయితే ట్రై చేద్దాము. అండ్ ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి ప్రీపెయిడ్ లాంచెస్ కూడా ఉన్నాయి. అది ఎట్లా వెళ్ళాలో మీకు చెప్తాను, ఒకసారి చూడండి. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ ఇది కదా, ఫ్లాగ్ ఇక్కడ ఉంది. మనం అటు సైడ్ నుంచి స్ట్రైట్గా ఇటు సైడ్ వచ్చేసామంటే ఇక్కడ ప్రీపెయిడ్ లాంచ్ అయితే ఉంది. పైకి వెళ్ళి కాస్ట్ ఏంటో అది చూద్దాము. ప్రీపెయిడ్ ఏసీ ఎగ్జిక్యూటివ్ లాంచ్ పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో స్లీపింగ్ పార్ట్స్ అయితే ఇవి కనపడుతున్నాయి కదా, ఇది స్లీపింగ్ పార్ట్స్. నేను ఒకటి తీసుకున్నాను. మన లోపల చూసుకుంటే ఒక బెడ్ ఇచ్చాడు, సింగిల్ తీసుకున్నాను నేను. 6 అవర్స్కి 390 తీసుకున్నాడు. పైన ఒక లైటు, ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ దీనికి మాత్రం విండ్షీల్డ్ లేదు. లేకపోవడం వల్ల ఏంటంటే అటు సైడ్ వాళ్ళకి లేదు, ఇటు సైడ్ దానికి లేదు. అటు సైడ్ ఎవరున్నారో ఇటు సైడ్ క్లియర్గా కనబడుతుంది. ఇదే మైనస్. బెడ్షీట్ ఒకటి లేదు. మీరు లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు కదా, నేను తాంబరం స్టేషన్లో దిగాను. అక్కడ ఐఆర్సిటీ రూమ్స్ ట్రై చేశాను కానీ అక్కడ లేదన్నాడు. అక్కడ నుంచి నేను చెన్నై ఎగ్మోర్ వచ్చేసాను. అక్కడైతే నేను యూట్యూబ్లో చూసాను అనమాట, అక్కడ స్టే ఎలాగా అని చెప్పి. ఐఆర్సిటీసీలో అయితే దొరకలేదు. ఇక్కడ స్లీపింగ్ పార్ట్స్ ఉన్నాయి. 390 కంటే వస్తే 6 అవర్స్కి హ్యాపీగా పడుకున్నాను. ఏసీ అయితే ఫుల్గా ఉంది. దుప్పటి కప్పుకున్నా సరే నా వల్ల కాలేదు. ఇంకొక దుప్పటి కావాలనిపించింది. ఇది స్లీపింగ్ బర్డ్స్. చెన్నై సైడ్ ఎవరైనా ట్రావెల్ అవుతున్నప్పుడు, చెన్నైలో స్టే కావాలనుకుంటే ఈ స్లీపింగ్ బర్డ్స్ అయితే ట్రై చేయండి. టికెట్ అయితే తీసుకున్నాను. తాంబరం వరకు 10 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు 24 కిలోమీటర్లకి. ఇంకా చెన్నై ఎగ్మోర్ స్టేషన్ ఎలా ఉందో చూద్దాము. మన ఎంట్రన్స్లోనే ఒక ట్రైన్ అయితే ఉంది. ఏం ట్రైన్ ఇది? తమిళంలో పేర్లు ఉన్నాయి, మనకి అనవసరం. టైం అయితే 2:56 అయ్యింది. స్టేషనే వెరైటీగా ఉంది కదా. పైకి ఎక్కి చూద్దాం, బ్రిడ్జ్ పైకి ఎక్కి ఎలా ఉంటుందో. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ వ్యూ అయితే ఇది డిఫరెంట్గా ఉంది కదా. స్టేషన్ లుక్కే ఒక రేంజ్లో ఉంది. చెన్నై సెంట్రల్ చూసాం, చెన్నై సెంట్రల్ కూడా ఇట్లాగే ఉంది. సరే ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ కూడా ఇది లోపల మాత్రం వేడి మామూలుగా లేదు. లేదు, రైల్వే స్టేషన్లో అయితే లేదు. ఏదో రాజుగారి కోటలో ఉంది. రేకులు ఒకటే ఉన్నాయి. రేకులు తీసేసి పైన కప్పేసి అయితే రాజుగారి కోట అయిపోద్ది. ఏదో ప్లాట్ఫామ్ మీదకి అయితే దిగాను. ఇది 6 ఎలా ఉంది. మనకి ఇక్కడ ఒక ట్రైన్ ఉంది, తంజావూర్ చెన్నై ఎగ్మోర్ కొల్లం. మనమైతే చివరికి వెళ్ళిపోతాం లోకల్ ట్రైన్స్ దగ్గరికి. లోకల్ ట్రైన్స్కి అయితే సపరేట్ మ్యాటర్ ఉంది. మ్యాటర్ తెలుసుకుందాం వెళ్ళి. తాంబరం వరకు టికెట్ 10 రూపాయలు పడ్డ నాకు ఆశ్చర్యంగా ఉంది. 24 కిలోమీటర్స్కి 10 రూపాయలు అంటే చాలా చీప్. ఇక్కడ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఒక 15-20 రూపాయలు పట్టుకున్నాం అంటే మొత్తం చెన్నై అంతా కవర్ చేసేసి అనుకుంటున్నాను. మనం ఇక్కడ చూసుకుంటే 10, 11, 12 ఉంది. ఈ 3 ప్లాట్ఫామ్ మీద లోకల్ ట్రైన్స్ అయితే వస్తాయంట. మనం తాంబరం వెళ్ళే వాళ్ళం అయితే స్ట్రైట్ వెళ్తాము. చెన్నై బీచ్, ఇంకా చెన్నై బీచ్, చెన్నై పార్క్ ఇట్లా స్టేషన్లో వెళ్ళే వాళ్ళు అయితే వెనక్కి వెళ్తారు. తాంబరం సైడ్ నుంచి వచ్చిన ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడు చెన్నై బీచ్కి వెళ్తుందంట ట్రైన్. చెన్నై ఫోర్ట్, చెన్నై బీచ్ ఇట్లా అయితే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేస్కి అయితే వెళ్తుంది ఈ ట్రైన్. ట్రైన్ చూసుకుంటే భలే అందంగా ఉంది ఈ ట్రైన్ అయితే. ఫుల్ ఉన్నారు జనం అయితే, అచ్చడి నుంచి వచ్చిన వాళ్ళు అయితే. ఇప్పుడు ఒక లోకల్ ట్రైన్ వచ్చింది. ఎక్కేసాను. ఈ ట్రైన్ దాటితే మళ్ళీ మనకైతే లేట్ అవుతుంది నెక్స్ట్ ట్రైన్కి. సో ఎక్కేసాను. ఫుల్ క్రౌడ్ ఉంది లోపలైతే. చూద్దాం మనవాడు ఎంత స్పీడ్ అయితే తీసుకెళ్తాడో. ఇంకా లోకల్ ట్రైన్ మ్యాక్సిమం యూజ్ చేస్తున్నారు బస్సుల కన్నా ఇక్కడ జనం అయితే. మనవాడు స్టార్టింగ్లోనే ఒక 20 అయితే లేపేశాడు. మనం 24 కిలోమీటర్లు జర్నీ చేస్తాం ఈరోజు. 24 కిలోమీటర్లకి ఒక 45 నిమిషాలు అయితే తీసుకెళ్తాడు అనుకుంటున్నాను, నాకు చూపించిన దాని వరకు. ప్లాట్ఫామ్ మీద ఉండగానే మన వాడైతే ఒక 50 అయితే ఎక్కించేశాడు. ఈ చెన్నై లోకల్ ట్రైన్స్ గురించి కొంచెం మ్యాటర్ అయితే తెలుసుకుందాము. ఈ ట్రైన్స్ మొదలుపెట్టిందంటే 1931లో. ఇప్పటికైతే 91 సంవత్సరం అయితే అయ్యింది. అంటే మా తాతకన్నా పెద్దదే, మీ తాతకన్నా కూడా పెద్దదే అయ్యి ఉండొచ్చు ఈ ట్రైన్ అయితే. అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాయి. రోజుకి 1000 ట్రైన్స్ పైగా రన్ అవుతూనే ఉంటాయి.
నెక్స్ట్ స్టాప్ అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే లోకల్ కాబట్టి 1 కిలోమీటర్కి 2 కిలోమీటర్కి స్టాప్స్ అయితే ఉంటాయి. చట్పట్ స్టేషన్ అంటే ఇదైతే మనం ఈ గ్యాప్లో మనం చెన్నై ఎగ్మోర్ నుంచి తాంబరం వరకు 2 స్టేషన్ల మధ్యలో మనం అయితే 24 కిలోమీటర్లకి మొత్తం ఈ 2 స్టేషన్లు కలిపి 14 స్టాప్లు అయితే ఉండబోతున్నాయి మనకి. ఇది ఈ లోకల్ ట్రైన్స్కి ఏంటంటే మెయిన్ ట్రైన్స్కి లోకల్ ట్రైన్స్కి సపరేట్ ట్రాక్స్ అయితే ఉంటాయి, సపరేట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఆ ట్రైన్ వచ్చిన ప్లాట్ఫామ్లో ఈ ట్రైన్ వెళ్దు, ఈ ట్రైన్ వచ్చిన ట్రాక్లో ఆ ట్రైన్ వెళ్దు. ఇదైతే సపరేటు. బస్సులో లేడీస్కి అలా సపరేట్ సీట్లు ఉంటాయి, అలాగే ట్రైన్లో కూడా లేడీస్కి సపరేట్ బోగియే ఉంటుంది. ఏ స్టేషన్ ఇది చూడాలి, ఏ స్టేషను. నూనుగుంబాకం అంట. పేర్లు అయితే తప్పు చదివితే అడ్జస్ట్ అవ్వండి. ఈ పేర్లు చదవబోతుకి స్టేషన్లు కూడా వెళ్ళిపోతున్నాయి. డైలీ ఈ లోకల్ ట్రైన్స్లో 2.5 మిలియన్ పీపుల్స్ అయితే ట్రావెల్ అవుతుంటారంట. ఏ రేంజ్లో ట్రావెల్ అవుతున్నారు చూడండి. మన సైడ్ ఇట్లాగా ఉండుంటే ఎప్పుడో బాగుపడను. మన దాన్ని అయితే తక్కువ చేయట్లేదు. మన సైడ్ కూడా ఇట్లా లోకల్ ట్రైన్స్ ఉండుంటే, లోకల్ ట్రైన్స్కి సపరేట్గా ట్రాక్స్ ఉండుంటే టైంకి వెళ్ళిపోతూ ఉండను, ఎవరికి లేట్ అవ్వకపోదును. తొందరలోనే మన సైడ్ కూడా ఇట్లా రావాలని కోరుకుందాము. స్పీడ్ అయితే మ్యాక్సిమం 50-60. కదంబాకం అంట. స్టేషన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అన్ని ట్రైన్స్లో ఫస్ట్ క్లాస్ కూడా ఉంది. ఫస్ట్ క్లాస్లో లేడీస్ అని సపరేట్గా కొన్ని ప్లేసెస్లో ఉంది. అక్కడ ఫస్ట్ క్లాస్ బోగి సాగుతాయేమో. క్రౌడ్ అయితే బాగానే పుల్ అవుతున్నారు. బాగానే కాదు, చాలా బాగా పుల్ అవుతున్నారు ఈ ట్రైన్కి అయితే. ఈ ట్రైన్ కాదు, ఈ లోకల్ ట్రైన్స్కి వచ్చే వాళ్ళు అలా ఉన్నారు, వెళ్ళే వాళ్ళు 2.5 మిలియన్ అంటే తక్కువేం కాదు. ట్రైన్కి మినిమం ఒక 1500-2000 మంది వరకు ట్రావెల్ అవుతున్నారు అనుకోవచ్చు. ఫుల్ బిజీగా ఉంది ట్రైన్ అయితే. ఇటు సండే ఈ రేంజ్లో ఉందంటే మామూలు టైంలో అయితే ఇంకా ఎక్కలేమేమో. నాకు లక్ సండే అయితే నాకు కలిసి వచ్చింది. మంబాలం మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చెన్నై ఎగ్మోర్ నుంచి ఇప్పటి వరకు 7 కిలోమీటర్లు అయితే వచ్చాము. అబ్బో, 7 కిలోమీటర్లకి 5 స్టాపులు. పర్వాలేదు, స్పీడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడికి జనం కూడా బాగానే ఉన్నారు. ఒకసారి క్రౌడ్ చూసుకుందాం. మంబాలంలో నోరు ఎదరగట్లేదు ఊర్ల పేర్లు అయితే. తొందరలో మనం తిరిగి ప్లేసెస్ అన్నీ ఇలాగే ఉంటాయి. జనం చూడండి ఎంతమంది ఎక్కారో. దానికి డబుల్ ట్రిపుల్ అయితే ఎక్కారు ఇక్కడైతే జనం అయితే. సెయింట్ థామస్ మౌంట్ అంట స్టేషన్కి అయితే వచ్చాం. పక్కనే మెట్రో కూడా ఉంది. ఈ సెయింట్ థామస్ మౌంట్ స్టేషను అన్ని లోకల్ ట్రైన్స్ ఆగేదే. గేట్ కనబడుతుంది వచ్చేవన్న. గేట్కి ఆటిన తర్వాత మెట్రో లైన్ అనమాట. ఒక పక్కన మెట్రో, ఒక పక్కన లోకల్ ట్రైన్స్, ఒక పక్కన నార్మల్ ట్రైన్స్ ఈ స్టేషన్లో అయితే. ఇప్పుడు ఎదుర్కొంటే గ్రీన్ సిగ్నల్ కనపడుతుంది కదా, అసలు రెడ్ సిగ్నలే వెళ్ళగట్లేదు అక్కడ. ట్రైన్ పక్కన చూసుకుంటే మెట్రో, చెన్నై మెట్రో లైన్, పక్కన లోకల్ ట్రైన్. మెట్రో అయితే అవుట్ సైడ్ వెళ్ళిపోయింది. మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడైతే, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ స్టేషన్ పేరు త్రిశూలం అంట. పేర్లు అయితే చాలా వెరైటీగా ఉన్నాయి. కొన్ని అయితే నోరు తిరుగుతున్నాయి, కొన్ని అయితే నోరు తిరగట్లేదు. ఇది ఇక్కడ పేర్లు.
తాంబరం స్టేషన్కి అయితే వచ్చేసాము. చెన్నై ఎగ్మోర్ నుంచి స్టార్ట్ అయ్యి తాంబరం వరకు అయితే 24 కిలోమీటర్లు కంప్లీట్ చేసాము. ట్రైన్ దిగిన తర్వాత దీని గురించి అయితే మాట్లాడుకుందాము. 24 కిలోమీటర్లు 10 రూపాయలు అయితే ఎవరు తీసుకురారు. 10 రూపాయలకి ఏమీ రాదు, మనకైతే చాక్లెట్ కూడా రాదు. చాక్లెట్ చిన్నపిల్లడికి 10 రూపాయలు చాక్లెట్ ఇచ్చినా ఇదేని అడుగుతాడు. అలాంటిది చెన్నై ఎగ్మోర్ నుంచి తాంబరం వరకు 10 రూపాయలతో తీసుకొచ్చాడు. అక్కడ ఓవర్టేక్ లేవు, దేనికోసం మనం వెయిట్ అయితే చేయించలేదు. ఎక్కినప్పటి నుంచి ఒకటే కొట్టాడు. స్టేషన్లో 30 సెకండ్స్ అయితే ఆపాడు ప్రతి స్టేషన్లోని. ఒకటి ఏంటంటే చెన్నై ఎగ్మోర్ నుంచి తాంబరం వరకు 10 రూపాయలకి జర్నీ అయితే వస్తా అంటే డబల్ వస్తా అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బై.